ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 100% అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తారు. ఆయన అధికారంలోకి రాకముందే రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముందుగానే అడుగుతున్నా. గత ఎన్నికల్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గన్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. అలాగే మరికొన్ని రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి. లేకపోతే రాయలసీమలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. సిద్ధేశ్వరం ప్రాజెక్టును కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మీటింగ్ ఉంటుంది, లంచ్ వస్తే నేను మీటింగ్ అక్కడ కాదా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న ప్రెస్ వారు, మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు కూడా మేము అభినందిస్తున్నాం. మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ నేను తీసుకుంటాను. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను, ఎందుకు పెట్టాను అనేది కూడా చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే, ముందు కానివ్వండి. ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. సంవత్సరాలు ఇచ్చారు, దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచ్, హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియాలో అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించాను. నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి డబ్బులు పే చేయటం లేదు. ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు, విజయవాడ ఫ్లైట్ వేయండి అంటాడు. నేను చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయవాడ ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు. ఇలా ఉంటుంది. క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోపోతా ఉంటారు ఈ గవర్నమెంట్. వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారండి? మనకు విజయవాడనే దూరం అయిపోయింది, ఈ ప్రాంతంలో ఉండి వైజాగ్ తీసుకోపోతూ ఉంటారు. అదేదో ఇది చేస్తున్నాడు, ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాడని మొట్టమొదట తీసుకొని వచ్చేది నేను క్యాపిటల్ మారుస్తున్నా ప్రజల ముందు. దాన్ని 3 క్యాపిటల్ చేసేసారు. ఏదో మాకు హైకోర్టు బెంచు, సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరియట్, మినీ సెక్రటరియట్, మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుక్కుంటూ ఉంటామే. ఫస్ట్ స్టెప్ అది చేయలేదు. మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. అది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇంకా ఒకటి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నా. ఈ డిమాండ్లు మాట్లాడి అలసిపోయినాం. అయినా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి. మీకు ఆ కెపాసిటీ, ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు? లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి. ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గు లేనట్లే. మీరు చెప్పిండేవి చేయండి. దండి కడిగాం మేము.